భారతంలో చిన్న కథలు. రచయిత ప్రయాగ రామకృష్ణ. తరువాత భాగం. విదురుడు. విదురుడు ధర్మశాస్త్రంలోనూ రాజనీతిలోనూ బాగా ఆరితేరినవాడు. కోపతాపాలు, ఈర్ష్య అసూయలు లేని మహాత్ముడు. పెద్దలందరి చేత మంచివాడని పించుకున్నాడు. ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా పనిచేశాడు. విదురుడికి సాటి వచ్చే విజ్ఞానవంతుడు, ధర్మనిష్ఠుడు ముల్లోకాల్లోనూ ఎవరూ లేరు. పాండవులతో జూదం ఆడటానికి దుర్యోధనుడు తన తండ్రి అనుమతి కోరినప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి చేతులు పుచ్చుకొని, మహారాజా, మీరు ఈ జూదానికి ఒప్పుకోవద్దు. ఈ జూదం వల్ల అన్నదమ్ముల మధ్య విరోధం వస్తుంది. కౌరవ రాజ్యానికే దీనివల్ల ముప్పు కలుగుతుంది అని ఎన్నో విధాలా చెప్పాడు. ధృతరాష్ట్రుడికి విదురుడి మీద అపారమైన నమ్మకం. అందుచేత అతను చెప్పిన మాటలు విని కొడుకుతో, అబ్బాయి, ఈ జూదం మనకు వద్దు, పాచికలతో పరాచకాలు కాదని విదురుడు చెబుతున్నాడు. అతడు ఏది చెప్పినా మనం మేలు కోరి చెబుతాడు. అతడు చెప్పిన ప్రకారం చేస్తే మనకు శుభం కలుగుతుంది. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు. జరిగింది, జరగబోయేది అన్ని చెప్పగలడు. ఈ జూదం వల్ల మీ అన్నదమ్ముల మధ్య తగాద వస్తుందని విదురుడు చెబుతున్నాడు. అది సుతరాము నాకు ఇష్టం లేదు అని శతవిధాలా చెప్పాడు. కానీ అవేవి దుర్యోధనుడికి చెవికెక్కలేదు. కుమారుడి మీద గల మితిమీరిన ప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు చివరికి తప్పనిసరి అయి అతను జూదమాడటానికి సరేనన్నాడు. ఆ తర్వాత విదురుడు చెప్పినట్టే జరిగింది. కౌరవ వంశమంతా నాశనమైంది. చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. అసలు ఇంతకీ ఈ విదురుడు ఎవరంటే, ఊరికి దూరంగా ఒక వనంలో ఆశ్రమం కట్టుకొని మాండవ్య మహాముని జీవిస్తుండేవాడు. ఒకనాడు ఆయన తన ఆశ్రమం వెలుపల తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు దొంగలు అటువైపు వచ్చారు. వారిని కొందరు రాజభటులు తరుముకొస్తున్నారు. వారిని తప్పించుకునేందుకు దొంగలు మాండవ్యముని ఆశ్రమంలోకి జొరపట్టారు. దోచుకు తెచ్చిన సొమ్ములన్నీ ఓ మూల పడేసి మరో మూల వాళ్ళు దాక్కున్నారు. రాజభటులు దొంగలు పారిపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే ఆశ్రమం వద్దకు వచ్చారు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మాండవ్యముని కనిపించాడు వాళ్లకు. ఏమయ్యా, ఇప్పుడే కొందరు దొంగలు ఇటు వచ్చారే, నువ్వేమైనా చూసావా? వాళ్ళు ఎటు వెళ్ళారు అని అడిగారు. ధ్యానంలో నిమగ్నమైన మాండవ్యుడు బదులు చెప్పలేదు. రాజభటులు మళ్ళీ గట్టిగా అడిగారు. సమాధానం లేదు. ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమంలోకి వెళ్ళి సోదా చేయడం మొదలుపెట్టారు. లోపల ఒక మూల దొంగలు ఎత్తుకొచ్చిన నగలు, డబ్బు కనిపించాయి. మరో మూల దొంగలు కూడా కనిపించారు. ఓహో, ఇదా కదా ఈ బ్రాహ్మణుడు! కపట సన్యాసన్నమాట. దొంగల నాయకుడు బాహు గొప్పగా మునివేషం వేసుకుని ఉలక్కుండా పలక్కుండా ఉన్నాడు. ఇతడి సలహా మీదని ఈ దొంగతనం జరిగి ఉంటుంది అని రాజభటులు తీర్మానించుకొని వాళ్ళ చేతులకు బేడీలు వేశారు. వెంటనే ఈ విషయం రాజుగారికి చెప్పారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. కపట సన్యాసిని వెంటనే శూలానికి గుచ్చి కొరత వేయండని ఆజ్ఞాపించాడు. ఆ రాజుగారి ఆజ్ఞ ప్రకారం మాండవ్యుణ్ణి శూలానికి గుచ్చి ఆశ్రమంలో దొరికిన సొమ్మంతా రాజుగారికి అప్పగించారు. ఇంత జరుగుతున్న దొంగలు నోరు మెదపలేదు. కానీ మాండవ్యముని ధ్యానంలో ఉండడం వల్ల శూలం పోట్లు ఆయనని ఏమీ చేయలేకపోయాయి. ప్రాణం నిల్చే ఉంది. అడవిలో ఉన్న మునులందరికీ ఈ విషయం తెలిసి ఆయనను చూడ్డానికి వచ్చారు. ఇంతటి ఘోరానికి ఒడికట్టింది ఎవరు మహానుభావ అని దుఃఖిస్తూ అడిగారు. ఎవరని చెప్పండి నాయన, ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు. రాజభటులు పట్టుకున్నారు, రాజుగారు నాకే శిక్ష విధించారు అని మాండవ్యముని సమాధానం చెప్పాడు. శూలానికి వేలాడుతున్న మనిషి అన్నం నీళ్లు లేకపోయినా ఇంకా అలానే ప్రాణాలతో బతికి ఉండటం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది. మహనీయుడని గ్రహించాడు. వెంటనే ఆయన శూలం నుంచి దింపమని భటులను ఆజ్ఞాపించాడు. మహాముని కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఇంత జరిగినా మాండవ్యమునికి రాజుగారి మీద కోపం రాలేదు. తిన్నగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇంతటి కఠిన శిక్షను నాకెందుకు విధించారు అని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యుడికి కలిగిన కష్టానికి విచారిస్తూ, మహాముని, మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పక్షులను, తుమ్మెదలను హింసించారు. పాపం ఎంత కొద్దిగా చేసినా దాని ఫలం చాలా ఎక్కువగా అనుభవించాలి అన్నాడు. పసితనంలో తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? సరే, నువ్వు చేసిన పాపానికే భూలోకంలో మానవుడవై జన్మించు అని ముని యమధర్మరాజుని శపించాడు. ఆ విధంగా ధర్మదేవత మాండవ్యముని శాపం వల్ల అంబాలిక దగ్గర ఉన్న దాసీ వనిత కడుపున పుట్టాడు. అతడే విదురుడు. అందుకని ధర్మదేవత అవతారమే ధర్మకోవిదుడైన విదురుడిని పెద్దలు చెబుతారు.